కరీంనగర్ రూరల్లో ఉన్నప్పుడు ఒక వర్క్ జరిగింది. ఏంటంటే ఒక దళం మెంబర్ ఇచ్చిన చిన్న క్లూస్ని తీసుకొని అప్పుడు డిఎస్ చవాన్ సార్ ఉండే, ఇప్పుడు అడిషనల్ డీసీ. సో సార్ నాకు లిబరల్గా ఏదైనా పని ఉంటే వెరిఫై చేయమని, నాకు జెన్యూనిటీ కోసం నాకే వెరిఫై చేయమని చెప్పేది. సో అప్పుడు ఏమైంది, ఒక క్లూ ఉంది. హైదరాబాద్లో సో చోట వాళ్ళ డెన్ ఉన్నది, సో చోట ఒక డిసిఎస్ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, సో అక్కడికి వస్తాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎవరి పిల్లలండి? డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అది జలశక్తి అది. అచ్చా. సో ఎట్లా చేస్తావు నరేష్ అంటే, సార్ నేను నా ప్రయత్నం చేస్తా అని. ఓకే. ఎవరండి జనశక్తి అప్పుడు? ఎవరు పిల్లలు? అప్పుడు కూర రాజన్న కాదు, ఆయన కూర తమ్ముడా దేవేంద్ర కూడా కాదు, బాణాల నుంచి, మన వట్టిపల్ల నుంచి ఉండే బై క్యాస్ట్ ఎస్సీ పర్సన్. ఆయన సిరిసిల్ల దగ్గర నుండి, సిరిసిల్ల దగ్గర ఎస్సీ. ఆయన వాళ్ళ పిల్లలు చదువుతున్నారు హైదరాబాద్ దిల్సుఖ్ పబ్లిక్ స్కూల్లో, దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు అని వీడు చెప్పాడు. సో ఫస్ట్ ఏంటంటే వాడితో మాట్లాడితే వాడు హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఇప్పుడు ఈ బాబుఖాన్ ఎస్టేట్ సైడ్ లోపల ఒక హాస్పిటల్ ఉంటుంది. మెడ్విన్ కాదు, మెడినోవా, యశోద ఉంది అక్కడ, యశోద బ్రాంచ్ ఉందా ఎక్కడ? అది సోమాజిగూడ కాదు, సోమాజిగూడ కాదు. సో ఒక హాస్పిటల్, అది వెల్లోర్ హాస్పిటల్, నాకు గుర్తుకొస్తలేదు. అక్కడ నుంచి ఇలా పోవాలి, ఇలా తిరగాలి, ఇక్కడ పోతే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంటుంది, పైన ఒక రూమ్ ఉంటుంది, అలా ఉంటుందని చెప్పి అట్లా రాసినాడు పేపర్ మీద, అదే రాసుకున్నాను. అక్కడ పోయి రూమ్ కిరాయి కావాలని చెప్పి ఒక కవర్ స్టోరీ, పోలీస్ అంటే ఎవరు చెప్తారు చెప్పరు కదా, రూమ్ కిరాయి కావాలని చెప్పి ఆ దారి అలా దారి ఇలా దారి పోయి వాళ్ళని అడిగిన, మరి మీ ఎవరు చెప్పినంటే పైన ఉంటారట మా బంధువులు, వాళ్ళు ఉన్నారు పక్కన అంటే, పైన గది కావచ్చు అంటే చూస్తే లాక్ ఉంది, అది ఇక అదే అని కన్ఫర్మ్ అయిపోయింది. ఓపెన్ చేసినాం. అబ్జెక్షన్ చేయలేదా? అబ్జెక్షన్ చేయలేదా? లాక్ ఉంది, వీళ్ళు అబ్జెక్షన్ చేయలే, వాళ్ళు కింద వాళ్ళు అబ్జెక్షన్, వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు ఇంకా భయపడి తప్పించుకొని వెళ్ళిపోయారు అందరూ. అంటే పోలీసులని తర్వాత గ్రహించారు. ఓపెన్ చేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ట్రాక్టర్ లోడ్, దాంట్లో అమ్యునేషన్, లిటరేచరు, అన్ని పెద్ద డెన్ ఉన్నది. ఇమీడియట్లీ డిఎస్ చవాన్ సార్కి ఫోన్ చేసి ఇది చెప్పాను. చెప్తే అప్పుడు సురంజిత్ సేన్ డీజీ గారు అక్కడికి వచ్చారు సీన్లో. 10 నిమిషాల్లో మాకు మెసేజ్ వచ్చింది, డీజీ గారు వస్తున్నారు, మీరు అక్కడ చూపియండి, లోకల్ చేస్తారంటే ఓకే సార్ అన్న. వచ్చిండు, చూస్తే వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళకి కావాల్సిన లిటరేచరు, అమ్యునేషన్ కూడా ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉంది. వెపన్స్ ఉన్నాయా? వెపన్స్ లేవు, అమ్యునేషన్ ఉంది, లిటరేచర్ ఉంది, కంప్యూటర్స్, ఇంకా దాంట్లో డేటా ఉంటే. సో వచ్చినాక ఎప్పుడు కానీ మీడియా ముందు డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాలేము, అయితే మళ్ళీ వాళ్ళు మనల్ని తర్వాత టార్గెట్ చేస్తారు. సో స్ట్రాటజీ అది. సో వచ్చినాక లోకల్లో ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఆయనకు చెప్పినా మేము పక్కకున్న సురంజిత్ సేన్ సార్ వచ్చాడు, మొత్తం చూశాడు, మీడియా వచ్చింది, అంతా బ్రీఫ్ చేసి, సో అన్నీ ప్యాక్ చేసి కరీంనగర్ తరలించిన తర్వాత నేను ఎస్బీ పోలీసుని అని చెప్పి స్కూల్కి వెళ్ళా. మళ్ళీ ఒక 4-5 రోజులకు పోయి ఎస్బీ ఎంక్వైరీ. సో పర్టికులర్ మనకు కావాల్సిన పిల్లని పేరు చెప్పకుండా ఆ క్లాస్లో ఇంకొక పిల్లని పేరు ఎంక్వైరీ కోసం వచ్చినట్టు, ఆయనకి ఫలానా పిల్లానికి ఎంక్వైరీకి వచ్చినట్టు మెసేజ్ లీక్ అవుతుంది కదా. సో సమ్ అనిల్ బాబు 6th క్లాస్లో ఉన్నాడు, ఆయన గురించి ఎంక్వైరీ చేయాలి. సో అనిల్ బాబు కూడా సమ్ కృష్ణ బాబు గురించి ఎంక్వైరీకి వచ్చాను, చూపించండి, రిజిస్టర్ ఇచ్చాడు, మొత్తం చూశాను. అనిల్ బాబు కోసం మనకు కావాలి కానీ వాళ్ళకి చెప్పింది వేరే వర్షన్. సో చూసి నోట్ చేసుకున్నాను. వాళ్ళకి అడ్రస్ ఉంటుంది, రెసిడెన్షియల్ అడ్రస్. సో ఇద్దరు పిల్లల అడ్రస్ కూడా దొరికింది, ఒకటే అడ్రస్. తర్వాత ఎప్పుడు పోతారు ఇంటికి, ఎట్లా పోతారు, స్కూల్లో ఆటోలో పోతారు, ఆటో పోయినప్పుడు ఆటోను ఫాలో చేసినాం. ఇల్లు దొరికింది. ఇల్లు దొరికినాక ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మళ్ళీ అక్కడ రూమ్ కిరాయి కావాలని చెప్పి ఒకరు, అంటే మాట్లాడేటోడు కూడా పెద్ద ఫిజిక్ పోలీస్ లాగా ఏర్పడేటోడు కాకుండా
మామూలుగా ఒక వ్యవసాయదారుడు లాగా ఒక స్టూడెంట్ లాగా అలాంటి వాళ్ళు చూస్ చేసి పంపిస్తాం. ఎవరిని పెడితే వాళ్ళు పంపించవద్దు. మీరు మధ్యలో గిజ్జలు వేస్తే డౌట్ వస్తుంది. సో పోలీసులు అనుమానం రాకుండా ఉండాలి. సో వాళ్ళు పోయి అన్న అక్క అని చెప్పాలి ఆడ. సో అన్న వాళ్ళు అనుకుంటే వేరే వాళ్ళు ఇల్లు కిరాయికి ఉన్నదట, ఇక్కడ ఏదో రూమ్ ఉందట. అంటే ఎక్కడ అంటే సార్ వాళ్ళ ఏదో ఈ సార్ వాళ్ళ ఇల్లు ఏంది, ఈ సార్ వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అంటే జస్ట్ మనకు తెలియనట్టుగా చూచాక అడిగితే వాళ్ళు ఎవరో సార్ ఎక్కడో కనిపించాడు కానీ అమ్మ ఉంటుంది, ఇద్దరు పిల్లలు చదువుకుంటారు పోతుంటారు రోజు. సార్ ఎక్కడో ఉద్యోగం చేస్తాడంటే ఎప్పుడూ నెలకోసారి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. ఐడెంటిఫై చేసినాం, సార్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినాం. అది రాడాడు సార్, ఎప్పుడో ఒకసారి వస్తాడట, నెలకు 2 నెలలకు ఇలా వచ్చి వెళ్ళిపోతాడట. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారంటే. మరి మనం అంత లాంగ్ అక్కడ అబ్జర్వేషన్ పెట్టడం కష్టమవుతుంది. ఏం డిస్టర్బ్ చేయకుండా వచ్చేసేట. కరీంనగర్ రూరల్ది ఇది. తర్వాత దొరికిందా? తర్వాత దొరకలేదు. తర్వాత వాడే సరెండర్ అయిపోయింది. ఎవరైనా సరెండర్ అయ్యింది. అప్పుడు మొత్తం రాజన్న గ్రూప్ అంతా. తర్వాత ప్రవీణ్ కుమార్ గారి టైంలో సరెండర్ అవ్వాలా? ప్రవీణ్ కుమార్ సార్ లేరు అప్పుడు. చౌహాన్ సార్ టైంలో అయిందా సరెండర్? తర్వాత చౌహాన్ సార్ తర్వాత ఎవరో వచ్చారు మళ్ళీ. ఎవరు ఉండి ఆయన జనశక్తికి? ఏది డిసిఎస్? డిసిఎస్ సాగర్ కరెక్ట్. సాగర్. సార్ ఇటు పీపుల్స్ వారు చూసారు, ఇటు జనశక్తి చూసారు మీరు? జనశక్తి చూశాను, ఇక్కడ జనరక్షణ సమితి కూడా చూశాను. అదేంటి? ఏది సుల్తానాబాద్లో అక్కడే ఉండేది. ఆయన సికాసాలో పనిచేసి అక్కడ ఏదో సమ్ గ్యాప్ వస్తే ఈయన సపరేట్ వచ్చేసి జనరక్షణ సమితి అని పెట్టుకున్నాడు. ఆయన కూడా ఒకప్పుడు టెర్రర్గా ఉండే అక్కడ. సార్ పీపుల్స్ వారు, జనరక్షణ సమితి, జనశక్తి 3 చూసారు కదా. ఈ మూడిట్లో సిద్ధాంతపరంగా ఇంకా నేను కరీంనగర్ ఖమ్మం పోయిన తర్వాత టేకులపల్లి సిఐ, కొత్తగూడెం సిఐగా చేసినప్పుడు పీపీజీ చూసాము, ఎన్డీ చూసాము. పీపీజీలో 2 ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవి చూసాము, అన్ని చూసాము. దాదాపు 5 చూసారు కదా. 5 చూసాము. 5ట్లో సిద్ధాంతపరంగా పోరాటం చేసేది ఆర్గనైజేషన్ ఏదండి? వైలెన్స్ కోసమే చేసేది ఆర్గనైజేషన్. ఓ సిద్ధాంతపరంగా చూస్తే అన్నింటిలో మావోయిస్ట్ కొంత సిద్ధాంతం. పీపుల్స్ వారు పీపుల్స్ వారు ఇక మిగతా అన్ని వాళ్ళ సొంత ఎజెండాలు, అంత పాలసీ ఏం లేదు. సార్ మీరు ఆర్గనైజేషన్ అంతా పనిచేశారు కదా, కరీంనగర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఇవన్నీ చేశారు. కానీ చనిపోతున్న వ్యక్తి ఆయన కూడా మన దేశ పౌరుడే అని ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో పాపం అని. మేము మొదట్లో జాయిన్ అయినప్పుడు అనిపించేది, కానీ వాళ్ళ వైలెన్స్ యాక్టివిటీసు, మా పోలీసు వాళ్ళు చంపేయడం, దారుణంగా ట్రావెలింగ్ చేస్తున్న వారిని బస్సులో పట్టుకొని చంపడం, బ్లాస్టింగ్ చేసి చంపడం, ఇటువంటి చూసినప్పుడు అది సహజంగా ఎవరికైనా ఎమోషన్ వస్తుంది. అన్యాయంగా చెప్తున్నారు కాబట్టి మనం కూడా టిట్ ఫర్ టాట్ అలాంటిది కూడా మన పౌరులు, మనకు అన్నదమ్ములు, మన పౌరులే కానీ ఒక చీడ పురుగు ఉన్నప్పుడు దాన్ని చేనులో ఒక చీడ పురుగు ఉన్నప్పుడు దాన్ని ఏరి పారేయకపోతే సరెండర్ అయితే సరెండర్ పాలసీస్ ఉన్నాయి. వాళ్ళు మా మీదకి ఎప్పుడైతే వైలెంట్గా యాక్షన్కి వస్తారో మేము రిటాలియేషన్ ఇవ్వాల్సిందే, మా ఎగ్జిస్టెన్స్ కోసం, ఆత్మరక్షణ చేయాల్సిందే. కానీ వాళ్ళ ఆయుధాలు పక్కన పెట్టి ఉంటే మేము కూడా పెడతాం. వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేసి సరెండర్ అవుతామంటే మేము వెల్కమ్ అంటాం. అలాంటి సంఘటనలు జరిగాయి. వెల్కమ్ అంటాం. సరెండర్ అయినా మీలాగా మంచి కుర్చీ మీద కూర్చోబెట్టి టీ తాగిచ్చి భోజనాలు పెట్టి సకల మర్యాదలు ఇస్తున్నాం సరెండర్ అయిన. అప్పుడు మీకు అటువంటి సైన్లో హ్యాండ్స్ అప్ అంటే వచ్చేవారు ఉన్నారు, సంఘటన జరిగిందా? అంటే నా దగ్గర జరగలే కానీ మా టీంలలో జరిగినాయి కొన్ని. మా పోలీస్ ఆపరేషన్స్లో పోయినప్పుడు కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది లేడీస్ అలాంటి వాళ్ళు మేము సరెండర్ అయిపోతాం సార్ అని చెప్తే ఓకే అని కస్టడీలో తీసుకునేది. కానీ కొంతమంది లాల్ సలాం అంటూ కూడా లాస్ట్లో చనిపోతారట కదండి. అంటే వెరీ కమిటెడ్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళు లాల్ సలాం అంటారు, లాస్ట్ వరకు అదే బ్రీత్, లాస్ట్ బ్రీత్ వరకు అదే అంటారు వాళ్ళు. అటువంటి సంఘటన మీకు ఎదురైనా? మీకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కొన్ని సందర్భాలలో లాస్ట్ చనిపోయినప్పుడు కూడా లాస్ట్ సలాం అని చెప్పి అన్న సందర్భాలు నేను పార్టిసిపేట్ అయిన ఎన్కౌంటర్లో ఎక్కడ నాకు ఎదురుపడలే. కానీ వేరే వాళ్ళ ఎన్కౌంటర్ గ్రే హ్యాండ్స్తోని మేము ఎప్పుడు ఎక్కడ పోయినా కూడా గ్రే హ్యాండ్స్ని మేము అంటే
ఆపరేషనల్ స్ట్రాటజీస్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటే వేగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్పెసిఫిక్ కావచ్చు. అటువంటిప్పుడు మేము గ్రేడ్స్ పిలిపించుకుంటాం.